4వ తారీఖు వస్తానులా ఖచ్చితంగా అన్నాను. కానీ నిన్న ఇంకోకు నా బాల్య మిత్రుడు గంగాధర శాస్త్రికి ధన్యవాదాలు. నాకు ఈ శరీరం ఇచ్చినందుకు, మా అమ్మా నాన్నలకి ఈ వాక్ ఇచ్చినందుకు పరమేశ్వరుడికి, మదన గోపాల స్వామికి గోవింద. ఓం శుభికేశన ఆరోహయోభయంతి ముఖం మమ ముఖగౌరి మమ శోభయ భూయాగౌ సంచ భగం కురు యావాహరజ్జమదగ్ని శ్రద్ధాయై కామాయాణ్యై ఇమాంతామపి నహ్యేహం భగేన సహ వర్చసా. ఎలా చూడండి సార్, కృష్ణ ఎలా చూడండి. ఓకే, తాళపూడిలో ఉన్న దేవతలందరినీ బట్టి ఆయన గుర్తుంచుకోవడం కోసం తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చక్కగా మరి ప్రతిరోజు ఆ తాళపూడి దేవతలను వర్షాలు ఒకసారి నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. గుడిలో గంట అయినా సరే ఒక నిమిషం ఆపుతుందేమో కానీ కృష్ణదాస్ మహారాజుకి కంఠ ఉండే ఒక్క క్షణం కూడా ఆగదు. గుడిలో గంటగా ఉంటుందేమో కానీ ఈ గొంతు మాత్రం ప్రపంచమంతా నిలదీస్తూనే ఉంటుంది, ధ్వనిస్తూ ఉంటుంది. ఆ గొంతుని మన తాళ్ళపొడి తీసుకుంటాము అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో అక్కడ ఆ స్వామిని, ఇక్కడి ప్రవచన బ్రహ్మగారిని, అటు పరమేశ్వర సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిని చూసినట్టే ఉంటుంది. చెప్పకల్లా హరే నామ హరే నామ హరే నామ అంటే కృష్ణదాస్ గారు ఖచ్చితంగా మన హృదయాల్లో వెదులుతాం. అటువంటి మహనీయుడిని ఈరోజు దర్శించుకోవడం మా చిరంజీవి గంగాధర శాస్త్రి ద్వారా ఈ భక్తలోకం సమక్షంలో దర్శించుకోవడం ధన్యంగా, ఇది ధన్యమాసం. ధనుర్మాసంలో మహాభావంగా భావిస్తూ స్వస్తి. మీరు భక్తుడు గారు అన్నయ్య గారండి, మనం భక్తుడు గారిని వీరిలో చూసుకోవచ్చు. ఈ సందర్భంగా రావడం కూడా చాలా ఆనందించిన విషయం. ఇప్పుడు మన కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ప్రవచనాన్ని విందాం, ఉందాం, మన గంగాధర శాస్త్రి పెట్టింది తిందాం. అంటే నేను ఉండను అందులో. నేను అందరికీ విజ్ఞప్తి, రాధా మనోహర్ దాస్ గారు కూర్చుంటాం. అందరూ ఆయన దగ్గర సమావేశానికి డిస్టర్బ్ చేయొద్దు. ఆంకర్ని ఆయన కలుసుకుందరు, కానీ మీ పని మీరు చేసుకుంటూ అక్కడ డిస్టర్బ్ చేస్తే బాగోదు. కాబట్టి ఎవరు రాధా మనోహర్ గారి దగ్గరికి వెళ్ళవద్దు. కెమెరామెన్ రాజాతో రాధా మనోహర్. ఓకే.